వార్తలు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ రావాలరా నాకు. ఇచ్చినా కదా, ఇంతకంటే నీకు ఎక్కువ ఛాన్స్ ఇయ్యలేనమ్మా. ఇదివరకే ఎక్కువ అయింది నీకు ఇచ్చిన ఛాన్స్. నీదొక్కలోళ్ళి ఏతోళ్ళు ఎత్తకెడిస్తే నువ్వు కథ కెడిచినట్టే ఎత్తో పాటు ఏందమ్మా నీకు ఇయ్యాల్సిన ఛాన్స్. ఇంకొక పారి తెలంగాణకు గాని ఆంధ్రకు గాని మోడీ సార్ వస్తే అప్పుడు ఎత్తా ఛాన్స్ ఏందో. మోడీ సార్ని కలిసే ఛాన్స్ నీకు ఎవరిస్తారమ్మా? ఛాన్స్ దొరకదా? అయితే అట్లయితే మేక విషయాన సంస్థను కలుస్తా. మేకే విషయాన సంస్థ సాగు బతుకుల నడుమున్నోళ్లకు సాయం చేస్తది, నీకెందుకు చేస్తది? ఓ షెట్, ఈ గ్రహాలు ఇప్పట్లో నాకు అనుకూలంగా లేనట్టున్నాయి. మంచిగా చూపెట్టుకోవాలి తాప జాతకం. నువ్వు ఎన్ని జాతకాలు చూపెట్టుకున్నా, ఎన్ని పూజలు చేసినా మోడీ సార్ని కలిసుడు కాని పని గాని, ఇంతకు ఆ కోరిక ఏందో చెప్పు. ఏం లేదురా, నేను కూడా మోడీ సార్ టీంలో ఏరాలే, సార్ లెక్క దేశాలన్నీ తిరగాలని నా కోరిక. ఆశ దోశ అప్పడం వడా. అగజూడు సార్ నేతలు ఎదుర్కొన్నారో. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, వరేవా ఏమన్నా ఎదుర్కోలా మోడీ సార్కు? రాక రాక అత్తగారింటి కల్లుడొస్తే ఏ తీర మర్యాదలు చేస్తారో అంతకెక్కువనే మర్యాదలు చేసిర్రు. ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ విమానం డిపోలా వాళ్ళ సంప్రదాయాలను ఎదుర్కొని మన సంస్కృతిలో కూడా సార్కు స్వాగతం పలికిన్లు. ఇక ట్రినిడాడ్ టొబాగోలో కూడా తాళాలతోటి భజన పాటలు వాడుకుంటా సార్కు వెల్కమ్ చెప్పిర్రు. ఇంత మంచి మర్యాద చేసినందుకు మోడీ సారు ట్రినిడాడ్ దేశ ప్రధానమంత్రికి సరయునది నీళ్లు, ప్రయాగ్రాజ్ కుంభమేళ నీళ్ళనిచ్చిండు. కానీ సార్ ఏ దేశం పోయినా మన సంస్కృతులు సాంప్రదాయాలు పాటించేటోళ్ళు ఇంకా ఉన్నారని మనకు చూపిస్తున్నాడు. కానీ మనకాన్నే ఇంకా కొందరు బయట దేశ అలవాట్లను మనోళ్ళ మీదకి రుదుతున్నారు. యజమాని దగ్గర పనిచేసేటోళ్లకు ఎంత జీతం ఇచ్చినా పెద్దగా గుర్తు పెట్టుకోరు గాని, వాళ్ళ పెళ్లి రోజుకో పుట్టినరోజుకో బట్టలు పెడితే వాళ్ళు ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకుంటారు. ఉత్త గుర్తు పెట్టుకున్నాడేనా? ఆడోళ్ళు అయితే చుట్టుముట్టు అమలకలకి ఎప్పుకొని మస్తు మురిసిపోతారు. అవునరా, తీసుకున్న ఉద్యోగి చెప్తాడో చెప్పడో గాని వాళ్ళ ఇంటామె మాత్రం వాళ్ళ దోస్తులకు మురుసుకుంటా చెప్తది. అయినా ముచ్చట గిటెందుకు తిప్పినావు? లేదురా, పవన్ కళ్యాణ్ సారు వీరవాళ్ళు వీరత్వం చూసినాం కదా, ఈ నెలనే వస్తున్నాడని చెప్తున్నాం కదా. అయితే అది కాదు, ఒక ఊరి పబ్లిక్ పవన్ కళ్యాణ్ సార్ను మెచ్చుకొని మెడలేసుకుంటున్నారు. మళ్ళీ మంచి పని చేసిండ్రా. ఏంది ఎవ్వరి చేతులు చూసినా మామిడి పండ్లే కానొస్తున్నాయి. ఇన్ని పండ్లు ఏదన్నా తోటలకెళ్ళి తెంపుకొచ్చుకున్నారా ఎట్లా అని అనుకునేరు. కాదు, ఇవన్నీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ పంపిన పండ్లు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న కురిడి అనే ఊరు అంటే పవన్ సార్కు పానం లెక్క. అన్లాగి పెద్దవంటే సార్కు చాలా ఇష్టం. అప్పట్లా వచ్చినప్పుడు గ్యావతోను ముచ్చట పెట్టి కష్ట సుఖాలు ఇషారించిండట. అయితే ఇప్పుడు ఈ పేద పబ్లిక్ కు సార్ తోటల వండిన మామిడి పండ్లను ఊరంతా వంచిండు. ఒక్కొక్క కాయ అరకిలో పైననే ఉన్నాయి. పిల్లల సంబరం చూడుండ్రి ఎట్లున్నదో. అవురా పిల్లలు, ఎవరిచ్చిండ్రురా మిగ్గి పండ్లు? మనకు ఉన్నదాంట్లో వంచినప్పుడు కలిగే ఆనందమే వేరులా. లోకం మీద గింత మంది లీడర్లు ఉన్నారు గాని గిట్లా ఉన్న దాంట్లో ఎక్కువగా వంచే గుణం మాత్రం పవన్ కళ్యాణ్ సార్కే ఎక్కువ ఉన్నది. పెద్ద కొడుకు మట్టుకు పవన్ కళ్యాణ్ నా పెద్ద కొడుకు, నా పెద్ద బిడ్డ. అతను వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి. అతను పదిలోకి లేడప్పుడు ఇప్పుడు మట్టుకి పదవిలోకి వచ్చినాడు కాబట్టి అతను పెద్ద పదవిలోకి వెళ్ళాల. తమిళనాడు మాజీ సీఎం జయలలిత చీరలు 2-3 లారీల లోడే వెళ్ళిందటగారా. అవును, అందులోకెళ్ళి నీకు ఒక లారీ లోడ్ చీరలు పంపేది ఉండనే ఎట్లా? పంపుతే నీకు 2-3 ఇయ్యనా? మొత్తం నేనే ఉంచుకున్నట్టు మాట్లాడుతున్నావు ఏంది? లారెడు చీరలు వస్తే నాకు 2-3 ముష్టేసినట్టేస్తావా? అంటే చీరలంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పురా. అయినా గన్ని చీరలు ఏం చేసుకుంటావురా నువ్వు? జయలలితమ్మ ఏం చేసుకున్నది? చూసి మురుసుకున్నది, కట్టిన చీర కట్టకుంటున్నది. అయితే నేను కూడా రోజుకొక వీడియో చేస్తా, హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా. మంచిగా నువ్వు పట్టు. అయితే తమిళనాడులో జయమ్మ లేని లోటును గీ సార్ తీరుస్తా, పబ్లిక్ బాధలను ఆరుస్తా అని అంటున్నాడు. ఏ సారు?
దైవం జయలలిత కాలం చేసిన తర్వాత కరుణానిధి కొడుకు సీఎం స్టాలిన్ సార్కు తమిళనాడులో పోటీ ఇచ్చే పార్టీ లేకుండా పోయింది. బీజేపీ ఎన్ని ఎత్తులు చేసినా, పన్నీరు సెల్వం పళనిస్వామి ఎన్నెన్ని పాచికలేసినా అవి వార్తలేవు కదా. అయితే హీరో దళపతి పెట్టిన పార్టీ తమిళగ వెట్రి కలగం పార్టీ పెట్టిండు కదా. ఆ పార్టీ ఏ పార్టీతోని కలగా పులగంగా కలవకుండా సింగిల్ గా పోటీ చేసి పవర్లకు వస్తారట. ఇలా పార్టీ పేరంటం పెట్టి ఆ పార్టీ లీడర్లంతా విజయ్ నే సీఎం అభ్యర్థిగా పెట్టిండ్రు. అంతకు ముందు భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టేనని పార్టీ పెట్టినట్టే చేసిండు. ఇక మరి అటెన్కా ఆ అరుణాచలాన్ని దేవుడు శాసించలేదు కావచ్చు. అరుణాచలం పాటించలేదు, పార్టీ పెట్టలేదు. కానీ అభిమానులు హట్టయి బుంగముతి పెట్టినా మంచిదే గాని తమిళ పబ్లిక్ కు సేవల ధరిస్తా అని ముంగటికి పోతున్నాడు. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సార్లు రాజకీయంలో నిలదొక్కున్నట్టు విజయ్ కూడా ఉంటాడో లేకపోతే విజయకాంత్, కమల్ హాసన్ పార్టీ లెక్కన అవుతుందో కాలమే చెప్పాలి. పిల్లలతోని ఏమైతుంది అని అంటారు గాని పెద్ద మనుషులతోని పెద్ద పెద్ద లీడర్లతోని గాని పనిని కొందరు పిల్లలు చేస్తున్నారు ఇయాల రేపట్ల. నువ్వొకటి, పిల్లలేం చేస్తారమ్మా? తెలిసి తెలియక నోటికి ఏదొస్తా చెప్తా అయిపోయినా. నీకైతే బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేదు. మొన్నట్లో ఒక బుడ్డోడు వాళ్ళ తల్లి నడుపుతున్న టిఫిన్ సెంటర్ ను కలెక్టర్ తో మాట్లాడి మళ్ళా సెట్ చేసిండా. ఇంకొక జాగాల పిల్లలు ఊళ్ళో మందు బంద్ పెట్టేటట్టు చేసిండ్రా. అవునరా, నేను మర్చిపోయినా. పిల్లలు కాదు, వాళ్ళు పిడుగులు. ఏదైతేంది మంచి పనులు చేసిండ్రా లేదా? మూతవర్లమని చెప్పుకునే పెద్దలతోటి కూడా కాని పనులే చేసిర్రు. అయితే ఇప్పుడు కొమరం భీం జిల్లాల బడి పిల్లలు ధర్నాకు దిగిండ్రు. ఓస్ని ఆళ్ళకేం కట్టం వచ్చింది? సార్లు గిట్ల వల్లలేరా? ఏందో అడుగుదాంపా. ఆడుతూ పాడుతూ బడికి పోయి బంగారు భవిష్యత్తుకు బాటలేసుకోవాల్సిన పిల్లలు నడిచేతందుకు చక్కటి బాట లేదని ధర్నాకు దిగిండ్రు. కొమరం భీం జిల్లాల ముందుగాలే దుబ్బ రోడ్లు చినుకు పడితే చాలు చిత్తడి అవుతున్నాయని బట్టుపల్లి దహేగాం రోడ్డు మీద లొల్లి చేసిండ్రు. ఏమో అంటది గి బుజ్జి. మేము అందరిపల్లి నుంచి బట్పల్లికి స్కూల్ కు వెళ్తుంటున్నాము. కాకపోతే ఇక్కడ మాకు మధ్యలో ఒక రోడ్ ఉంది. ఆ రోడ్డు మొత్తం బొందలు అయిపోయింది. ఇంకా వెహికల్స్ వల్ల ఇంకెక్కువ బొందలు అవుతుంది కాబట్టి ఇంకా మేము నడిచేందుకు మాకు దారి లేదు. మేము స్కూల్కి ఎలా పోమంటారో మీరే చెప్పండి. ఏ ఆటో డ్రైవర్ ను బతిమలాడినా ఈ రోడ్ల మీద రామ్ అంటే రాము. పుసుక్కున్న బండ్లు దిగబడితే కిరాయేమో గాని కొంప కొల్లేరైతుందని ఇటు దిక్కు కిరాయిలు కూడా వచ్చేటోళ్ళేరట. గిట్లయితే వానాకాలం రోడ్లు మునుగుతాయి, మా చదువులు కూడా మొత్తం మునుగుతాయని బాధపడుతున్నారు పిల్లలు. ఎక్కడెక్కడనో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు, కానీ మారుమూల గ్రామాలకు రోడ్లేసేందుకు మాత్రం ఎందుకో వెనుక ముందైతున్నది. ఈ పిల్లల బాధను అర్థం చేసుకుని రోడ్లేస్తిరా అంటే వాళ్ళ చదువుకు ఆ గ్రామాల ప్రజలకు ఎసొంటి తక్లీఫ్ రాకుండా చూసినోళ్ళ ఇతర సార్లు జరగిడి దిక్కు అయితే చూడుండ్రి అని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. బాగానే లొల్లైతున్నది కదా మీ ఇంటి పక్కన అక్క బావ కీసులాటనేనా? ఈ తాప వాళ్ళది కాదు, అలా కొడుకుది. ఏమైంది? అలా కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందట. తీయక ఫోను అలా లేవట్టిండు. నేను మహేష్ ప్రేమరాజ్యపు యువరాణిని మాట్లాడుతున్నాను అన్నదట. ఇక మరి ఆయన ఏమన్నాడు? నాకు చిరంజీవి ప్రజారాజ్యం, అబ్బాస్ స్మిత్ ప్రేమదేశం తెలుసు గాని ఈ ప్రేమరాజ్యం తెలియదు అని అన్నాడట. మంచిగానే అన్నాడు అంకుల్. చెప్పు ముచ్చట గమ్మతిగా ఉన్నది. మీరెవరు? వాళ్ళ ఇంట్లో పనిచేసే వర్కరా? మహేష్ కు ఫోన్ ఇవ్వరు అని అన్నదట. పట్టుకపోయి బిడ్డ మహేష్ ఎవడో హార్ట్ సింబల్ పెట్టినావు కదా, వాళ్ళు ఫోన్ చేసిరానంటే కెమిస్ట్రీ టీచర్ నానా అని అన్నాడట. హార్ట్ సింబల్ అంటే బయాలజీ కదా. అక్కడనే దొరికిండు బిడ్డ. ఇక పొద్దున్నే దేత్తడైంది. ఎవరికి దొరకద్దని అనుకుంటామో వాళ్ళకి దొరికితే గట్లనే ఉంటది గాని ఇప్పుడైతే మనం విశాఖపట్నం దాకా పోయేద్దాం పాండ్రుల్లా. కాయ కష్టం చేసి చేసిన కష్టాన్ని మర్చిపోయేందుకు ఇంత సుక్కేద్దామని వచ్చే మందుబాబుల కడుపు కొడుతున్నారట. ఈడ పోలీసుల ముంగట ముసుగేసుకొని కూసున్నోళ్ళు. అగ చూడుండ్రి, ఏకంగా వైన్స్ దుకాణమే తయారు చేసిండ్రు. ఇవన్నీ డూప్లికేట్ స్టిక్కర్లు, కోటర్ సీసాల మూతలు, లీటర్ల స్పిరిట్ తెచ్చి అచ్చం వైన్స్ లో దొరికే మందు లెక్కనే తయారు చేసి మార్కెట్లకు వీటిని ప్రవేశపెడుతున్నారట. ఎట్లా తయారు చేస్తున్నారు సార్ వీళ్ళు? అంత స్పిరిట్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ అనకాపల్లి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా యొక్క సిబ్బంది అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము నిఘా వేసాం. నిఘా వేస్తే ఒక వ్యక్తి మాకు దొరికాడు. ఆ వ్యక్తి ఎక్సైజ్ వచ్చిన తర్వాత అతను ఎగ్జామిన్ చేసి అతను ఇల్లుని సోదా చేయగా అక్కడ
మాకు ఫస్ట్ ఒక 5 లీటర్ల క్యాన్ లభించింది. అది ఏంటనగా అది స్పిరిట్ అని ఇలాగా కల్తీ మద్యం తయారు చేసుకోవడం అనేసి చెప్పాడు. అబ్బర బిడ్డో, పెద్ద ప్లానే వేసిండ్రు. చూడుండ్రి, మందు దాగుడే పానానికి ముప్పంటే అడ్డమైన రసాయనాలు మందులు కలిపి మంది పానానికి అంటగడుతున్నారు. విశాఖపట్నంలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాలల్లా శానా జాగాలల్లా ఇసొంటి దొంగలు దుకాణం తెరిచిండ్రు. మందు దాగే అన్నలు ఏ బ్రాండ్ తాగుతున్నారో, ఎసొంటి మందు తాగుతున్నారో 1కి 2 సార్లు చూసుకొని తాగుండ్రి జర పైలం. ఇవుల్లా ఇరటి దిల్దార్ వార్తలు. మల్లచ్చ దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే. Associate sponsored by Online తో పాటు Alive is awesome. Cough Silks, quick relief from sore throat in 5 minutes.